హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ టాక్ వి తెలుగు ఛానల్. రివ్యూ ఆఫ్ మన శంకర్ వరప్రసాద్ సినిమా రివ్యూ చెప్పే ముందు లేట్గా చెప్పానని బాధపడద్దు. ఎందుకంటే షో లేట్గా అయింది. సో రివ్యూ అందుకనే లేట్గా పెట్టాల్సి వచ్చింది. అండ్ సినిమా చూసిన తర్వాత సినిమా అయితే నాకు బాగా ఎందుకు నచ్చింది అంటే, అనిల్ రావుపూడి ప్రతి సినిమా కూడా కామెడీ టైమింగ్ వర్కౌట్ అయితే చాలు, సినిమా స్టోరీని ఎవరు పట్టించుకోరు. సేమ్ ఇప్పుడు కూడా ఈ సినిమాలోని కామెడీ బాగా వర్కౌట్ అయిందని చెప్పాలి. ఇంకా స్టోరీని ఎక్స్పెక్ట్ చేయకూడదని నేనే చెప్తున్నాను. ఎందుకంటే అనిల్ రావుపూడి సినిమాలోని స్టోరీ కన్నా కామెడీ మెయిన్ ఇంపార్టెంట్. న్యాచురల్గా ఉంటుంది కామెడీ. ప్రతి సినిమాలోని ఎవరో భయపెడుతున్నట్టు కామెడీ చేయకుండా న్యాచురల్గా మన ఇంట్లోని ఎలాగైతే జరుగుతాయో కొన్ని సిచ్యువేషన్స్, అలాంటి కామెడీనే అనిల్ రావుపూడి రాసుకుంటారు సీన్ రాసేటప్పుడు. సేమ్ ఈ సినిమా స్టోరీ కూడా చాలా సింపుల్ స్టోరీ లైన్. అండ్ పాటలు కానీ బీజిఎం కానీ అంత బాగానే ఉన్నది. అంత పెద్ద పెద్ద విఎఫ్ఎక్స్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ లేకుండా చాలా సింపుల్ స్టోరీ లైన్ తోటి సినిమా మొత్తాన్ని లాగేశారు. అందుకనే ఆ సినిమా బాగా వర్కౌట్ అయిందని చెప్పాలి. కిందటిసారి సంక్రాంతికి వస్తున్నాంతో పాటు ఇప్పుడు మళ్ళీ డబల్ బ్లాక్ బస్టర్ అని అనిల్ రావుపూడి సక్సెస్ కొట్టారని చెప్పాలి. ఇంకా ప్రతిసారి కూడా మన టాలీవుడ్లోని రాజమౌళి తర్వాత మళ్ళీ ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా 9 సినిమాలు తీసిన డైరెక్టర్గా, అలాగే 9 సినిమాలు కూడా భారీ హిట్ అయ్యాయని చెప్పాలి. అందులోని అనిల్ రావుపూడి డైరెక్టర్గా సక్సెస్ అయ్యారని చెప్పాలి. ఇంకా హీరోగా చిరంజీవి యాక్టింగ్ అదిరిపోయింది సినిమాలోని. ఇంకా వెంకటేష్ క్యారెక్టర్ క్యామియో రోల్ ఈ సినిమాలోని వచ్చినప్పటి నుండి థియేటర్లోని మొత్తం కూడా ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఈ రెండు ఖచ్చితంగా ఉంటాయి సినిమాలోని. ఎవరికైనా ఫ్యామిలీ ఆడియన్స్ కానీ, లేదంటే కామెడీ మూవీస్ ఇష్టపడేవారికి కానీ, లేదంటే ఈ సంక్రాంతికి ఏదైనా ఒక మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ చూడాలి అని అనుకున్న వాళ్ళకి మన శంకర వరప్రసాద్ గారు సినిమా అయితే తప్పకుండా నచ్చుతుంది. డోంట్ మిస్ ఇన్ థియేటర్స్. ఓవరాల్గా ఈ సినిమాకి రివ్యూ చెప్పాలి అంటే చెప్పడం మర్చిపోయాను. రివ్యూ చెప్పే ముందు స్టోరీ ఎక్కడ చెప్పలేదని అనుకోవద్దు. స్టోరీ ఏంటి లేదు, ఒక భర్త భార్య విడిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ కలుసుకున్నారా లేదా అన్నదే ఇది స్టోరీ లైన్. ఇంకా ఏమీ స్టోరీ ఉండదు, మిగతాదంతా కామెడీ. ఇంకా ఓవరాల్గా సినిమా రివ్యూ చెప్పాలి అంటే సినిమాలో పాటలు బాగానే ఉన్నాయి, బీజిఎం బాగానే ఉన్నది, ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే ఉన్నాయి, కెమెరా యాంగిల్స్ కూడా బాగున్నాయి. ట్రైలర్ చూసిన తర్వాత నాకు పెద్దగా నచ్చలేదు, కానీ సినిమాకి వెళ్ళిన తర్వాత నచ్చింది. కానీ నేను ఒకటే చెప్పాను, సినిమా బాగా వర్కౌట్ అవుతుందని. అలాగే ఓవరాల్గా ఈ సినిమాకి నేను 5కి 3 ఇస్తున్నాను. ఎనీవే, మన ఛానల్లోని ప్రతి రివ్యూ పెడుతున్నాను. మీ దగ్గర నుండి నేను ఎటువంటిది కోరుకోవడం లేదు. ఒక సబ్స్క్రైబ్, వీడియో నచ్చితే ఒక లైక్. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, మరిన్ని మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మూవీ టాక్ వి తెలుగు ఛానల్. తర్వాత మళ్ళీ మరొక రివ్యూ తోటి మీ ముందుకు నేను వస్తాను.